గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాలలో కుంభరాశిలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ తేదీలు బాగుంటాయి, ఏ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చాలా క్లియర్గా 3 నెలల ఫలితాలను ఒకే వీడియోలో, అది కూడా 8 నిమిషాల్లోనే వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూసి ఏ ఊరు నుండి చూస్తున్నారో కమెంట్ చేయండి. మీ ఊరు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా 2024 సంవత్సరం జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ముందుగా విద్యార్థుల గురించి మాట్లాడుకున్నట్లయితే, కుంభరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో ఆ విద్యార్థులకు భవిష్యత్తు గురించి కాస్త బెంగ అనేది తగ్గుతుందండి. పరీక్షా విషయంలో కూడా భయాన్ని తగ్గించుకోగలుగుతారు. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా హోప్ అనేది పెరుగుతుంది, ఆశలు పెరుగుతాయి. ఈ మాసంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయండి. అయితే కుంభరాశి వారు ఏలినాటి శని జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నూతన అవకాశాలు లభిస్తాయి, కానీ వాటిని చేజార్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గుతాయి, కానీ ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. అయితే కుంభరాశి వారికి ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా సరే, మీ తప్పు వల్ల మీరు పనిచేస్తున్న స్థలంలో అవమానించబడే అవకాశాలు ఉన్నాయి, లేదా మీ తప్పుని ఇతరులు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పనిచేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోకస్ మొత్తం కూడా పనిచేసే దానిపైన పెట్టడం మంచిది, ఇతర ఆలోచనలు మంచిది కాదు. మీ తోటి ఉద్యోగుల నుండి పూర్తి సహాయ సహకారాలను అయితే పొందలేకపోతారండి. మీకంటే పై స్థాయికి ఎదగాలి అని చూసేవారు, మిమ్మల్ని తొక్కేయాలి అని చూసేవారు ఎక్కువ అవుతారు. కొత్త పరిచయాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మాసంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిదండి. ఎందువలన అంటే, కుంభరాశి వారికి జూన్ మాసంలో వడదెబ్బ తగలటం కానీ, స్కిన్ ఎలర్జీస్ రావటం కానీ, బాడీ డీహైడ్రేట్ అవటం కానీ, ప్రయాణాలు ఎక్కువగా చేయటం వల్ల అలసిపోవటం కానీ, ఆరోగ్యం క్షీణించటం కానీ జరుగుతుంది. కాబట్టి కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు జూన్ మాసంలో మెయిన్గా ఒంటరి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిదండి. ఈ మాసంలో ఆదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి, సంతృప్తికరంగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులు, వ్యాపారం చేసేవారు పని విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అంటే కుంభరాశి వారి మాసంలో ఎలా ప్రవర్తిస్తారంటే, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగా ప్రవర్తిస్తారు పని చేసే విషయంలో. దానివల్ల ఎక్కువగా తప్పులు జరుగుతాయి. పైగా మీరు చేసిన తప్పులను ఎదుటివారు గుర్తించి వేలెత్తి చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వారి ఒక్క విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక 2024 సంవత్సరం జూలై మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో రావాల్సిన మొండి బకాయిలు అనేవి వసూలు అవుతాయండి. అంటే మీరు ఎవరికైనా గతంలో రుణాలు ఇవ్వటం కానీ, చేబదులు ఇవ్వటం కానీ చేసి అవి తిరిగి రాని పరిస్థితులు ఉన్నా, వారి మొండికేస్తున్నా సరే ఈ మాసంలో తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే శని భగవానుడితో పాటు కొన్ని గ్రహాలు అనుకూలించట్లేదు, కావున సామాన్య కాలంగా చెప్పవచ్చండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుందండి. అయినప్పటికీ కూడా మీరు చేసే ప్రయాణాల వల్ల మీకు అనుకూల ఫలితాలే ఉంటాయి. ఆదాయ వ్యయాలు అనేవి జూలై మాసంలో సామాన్యంగా ఉంటాయండి. కొన్ని ఖర్చులు ఉండబోతున్నాయి, ఆదాయము బాగానే ఉంటుంది, కాకపోతే రెండు బ్యాలెన్స్ అవుతాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, వారి తోడ్పాటు వల్ల బాధ్యతలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. గత కాలంలో వాయిదా పడిన పనులను జూలై మాసంలో తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధం విషయంలో, అనగా కుంభరాశి వారికి కనుక వివాహం అయినట్లయితే మీ భర్తతో కానీ, భార్యతో కానీ మీ సంబంధం అనేది బలపడుతుందండి. చక్కటి సౌఖ్యత ఏర్పడుతుంది.
అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయండి. అంటే దాని అర్థం ఈ మాసంలో వివాహం అవుతుంది అని కాదండి. మీకు ఎదుటివారు నచ్చటం కానీ, అవతల వారికి మీకు నచ్చటం కానీ, మ్యాచ్ కుదిరే అవకాశాలు కానీ ఉన్నాయండి. ఈ జూలై మాసంలో కుంభరాశిలో జన్మించి ఎవరైతే జ్యోతిషం చెప్తున్నారో వారికి అంత మంచి కాలం అయితే కాదండి. కుంభరాశిలో జన్మించిన విద్యార్థులకు జూలై మాసం అనేది సామాన్యంగా ఉంటుందండి. అంటే సంతృప్తికరంగానే ఉంటుంది. కానీ శని భగవానుడు అనుకూలించట్లేదు కాబట్టి మీరు ఎంత కష్టపడినా సరే కేవలం సంతృప్తికర ఫలితాలే తప్ప అంతకు మించి ఆశించవద్దండి. అంటే మీ అదృష్టం పైన ఆధారపడవద్దు. కష్టపడి పని చేస్తేనే ఫలితం ఉంటుందండి. శని భగవానుడు అనుకూలంగా లేని సమయంలో, అంటే ప్రస్తుతం శని భగవానుడు మీ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి, మీ సొంత రాశిలోనే ఉన్నాడు కాబట్టి కష్టపడి పని చేసిన దానికే ప్రతిఫలాన్ని అందిస్తాడండి. కష్టపడకుండా దేనిని కూడా ఆశించవద్దు. అదృష్టం అనేది అంత అనుకూలించదు ఏలినాటి శని కాలంలో. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఉద్యోగస్తులకు స్థానచలన యోగాలు అనేవి సూచిస్తున్నాయండి. అయితే కుంభరాశి వారు రుణాలు పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఏ వస్తువునైనా ఇష్టపడినా, కార్లు కొందాం అనుకుంటున్నా, మీ స్థాయికి మించిన వస్తువులను కొందాం అనుకుంటున్నా సరే 1-2 సార్లు ఆలోచించండి. మీ చేతిలో డబ్బు ఉంటేనే కొనండే తప్ప రుణాలు తీసుకుని విలాసాలపైన పెట్టుబడి పెట్టవద్దు. అప్పు లేదా రుణం తీసుకుని బంగారాన్ని కొనటం కానీ, రుణం తీసుకుని కార్లు కానీ, వాహనాలు కానీ కొనుగోలు చేయటం కానీ, రుణాలు తీసుకుని బెట్టింగులు కట్టడం కానీ, రుణాలు తీసుకుని షాపింగ్ చేయటం కానీ, రుణాలు తీసుకుని విలాసాలకు ఖర్చు పెట్టడం కానీ చేస్తారు. అంటే మీ మనసు అటువైపు మల్లుతుందండి. కాబట్టి అవసరం అయితేనే తప్ప ఆగస్టు మాసంలో కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ రుణాలు తీసుకోకపోవటమే మంచిది. ఆ రుణం తీసుకుని దేనిపైనైనా పెట్టుబడి పెట్టి దానికి రిటర్న్స్ వస్తాయి అంటేనే తీసుకోండి తప్ప అనవసరంగా ఖర్చులు చేయవద్దండి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించి ప్రతి పని కూడా చేయటం మంచిదండి. ఈ మాసం ప్రారంభం నుండి ధనానికి సంబంధించిన ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుంది. ధన ప్రవాహం అనేది మరీ ఎక్కువగా లేకపోయినా సరే అవసరానికి ధనం సర్దుబాటు అవుతుందండి. సంతానం వల్ల చక్కటి సౌఖ్యతను అనుభవిస్తారు. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క ఆదరణ వల్ల మీ కుటుంబంలో జరగబోయే శుభ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలు అనేవి సామాన్యంగా ఉంటాయండి. బిజినెస్ అనేది అంతంత మాత్రంగా నడుస్తుంది. ఆదాయం అయితే పెరుగుతుంది. గతం కంటే ఆదాయం పెరుగుతుంది కానీ ఎక్కువ లాభాలు అయితే ఉండవు. తృతీయ వారం నుండి నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ కూడా సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు. అవాంతరాలు అనేవి తొలగుతాయండి. అంటే ఆగస్టు మాసంలోని మొదటి 2 వారాలు కుంభరాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. 3వ వారం నుండి కాస్త అనుకూలిస్తుంది. తృతీయ వారం నుండి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలను చూస్తారండి. ఉద్యోగం చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి స్థానచలన సూచనలు ఉన్నాయండి. ఉద్యోగ మార్పు కోసం కూడా ఆగస్టు మాసం పర్వాలేదనిపిస్తుంది. ఈ మాసాంతంలో విదేశంలో ఉన్న వారి యొక్క సహాయ సహకారాలు అనేవి మీకు లభిస్తాయండి. వారి ఆదరణ వల్ల చాలా వరకు సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి, మానసిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుంది. ఆగస్టు మాసం పూర్తయ్యే లోపు మీ మాతృవర్గీయులకు ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయండి. కాబట్టి ఆగస్టు మాసంలో తల్లిగారి ఆరోగ్య విషయంలో కానీ, తల్లి తరపు వారి ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. విద్యార్థులకు బాగానే ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి అదృష్టం పైన మాత్రం హోప్స్ పెట్టుకోవద్దండి. కష్టపడి పని చేస్తేనే మంచి ఫలితం ఉంటుందే తప్ప అదృష్టం అనేది పెద్దగా కలిసి రాదండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో కుంభరాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు ముగుస్తుంది, మళ్ళీ భవిష్యత్తులో అష్టమ శని ప్రభావం ఎప్పుడు, అర్ధాష్టమ శని ప్రభావం ఎప్పుడు, ఏలినాటి శని ప్రభావం ఎప్పుడు అని డేట్స్ వైజ్గా వివరించానండి. అలాగే కుంభరాశి వారు 12 రాశులలో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ రాశి వారు మీకు బెస్ట్ మ్యాచ్, ఎవరు వరస్ట్ మ్యాచ్ అని చాలా క్లియర్గా వివరించానండి. దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.